అరే మామ, ఆ హోటల్లో బిర్యానీ బాగుండిద్ది కదా? బాగుండిద్ది అంటావేంటి? సూపర్ ఉండిద్ది. అవును, సూపర్ ఉండిద్ది. సూపర్ ఉండిద్ది అంటావేంటి? చాలా బాగుండిద్ది. నేను అదే కదరా చెప్పింది. నేను అదే కదరా చెప్పింది అంటావేంటి? అసలు అది కాదు నువ్వు చెప్పింది. ఈడొకడు ఏం అడిగినా రివర్స్ లోనే చెప్తాడు, పిచ్చ నా కొడుకు. నన్ను పిచ్చనా కొడుకు అంటావేంటి? నువ్వే పిచ్చనా కొడుకువి. ఉష్ అంటావేంటి? బుష్. ఏరా 10th అయిపోయిందిగా, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? నాన్న, నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పెద్ద యూట్యూబర్ అయిపోతా. యూట్యూబ్ ఏంట్రా యూట్యూబ్? మూసుకొని ఎంపీసీ తీసుకొని ఇంజనీర్ అవ్వు. ఇప్పుడే సమాచారం. ఎంపీసీ తీసుకున్న యువకుడు ఇంజనీర్ ఈ జాబులు లేక రోడ్డు మీద అడుక్కుతున్నాడు. ఎంపీసీ కాదులే కానీ బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వు. బైపీసీ తీసుకున్న యువకుడు ఎన్నో సంవత్సరాలు చదివి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నాడు. బైపీసీ కూడా కాదులే కానీ హెచ్ఈసీ తీసుకొని ఏదో ఒకటి అవ్వు. హెచ్ఈసీ తీసుకున్న యువకుడు అసలు కాలేజీకి వెళ్ళకుండా రోడ్డు మీద ఖాళీ తిరుగుతున్నాడు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆసిఫ్ డ్రామాస్. దేవుడా, నేనంటే నీకు ఇష్టం ఉంటే ఒక పిడుగు పడేలా చేయి చూద్దాం. దేవుడా, నేనంటే నీకు ఇష్టం ఉంటే సరదాగా ఒక పిడుగు పడే చూద్దాం. ఏమయ్యా, కొత్తగా పెళ్ళైందిగా, మరి మీ ఆవిడ్ని కంట్రోల్లో పెట్టుకున్నావా? లేదండి, నేనే ఆమె కంట్రోల్లోకి వెళ్ళిపోయా. ఏంటయ్యా మీ కుర్రల్లో పిల్లాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం కూడా చేత కదా మీకు? 25 ఏళ్ళైందే నా పెళ్ళయ్యి, ఇప్పటికి నేనేం చెప్తే మా ఆవిడ అదే వినిద్ది. కావాలండి చూడు, ఏమే కొంచెం అడ్డీ తీసుకొచ్చి నా మోహన్ కొట్టు. నాన్న, నేను ఇతన్ని లవ్ చేస్తున్నాను. ఇతన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నా కూతుర్నే వలలో వేసుకుంటావరా? నాన్న, ఈడు బాగా పలిచినాడు. కొబ్బరి బొండం తాగండి అల్లుడు గారు. అరే మామ, ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వుతుందిరా. తనని పడేయడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పరా? అరే, ఇప్పుడు ఇన్ని చూడు ఎలా ఎర్రి పప్పని చేస్తాను. రే, నీ చెప్పినట్టు చేయి. ఆ అమ్మాయి నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది. ఫస్ట్ నువ్వు అమ్మని చూసి నవ్వు. ఇప్పుడు కోపంగా చూడు. మళ్ళీ నవ్వు. మళ్ళీ కోపంగా చూడు. నవ్వు, కోపంగా చూడు. నవ్వు, కోపంగా చూడు. నవ్వు, కోపంగా చూడు. ఇప్పుడు పిచ్చోళ్ళ నవ్వు. ఎగిరినట్టు ఎగురు. ఇప్పుడు పిర్రలు బాగా గోక్కొని తనని ఎక్కిరించి పెదాలు కొరికి ముద్దు పెట్టి రమ్మని చెప్పు. ఇప్పుడు తను స్ట్రైట్ గా నీ దగ్గరకు వచ్చి గట్టిగా ఐ లవ్ యూ చెప్పించాడు. అరే, నీ అబ్బాయి ఎంతసేపు వెయిట్ చేయాలరా? అరే మామ, దారిలో డైర్ కొనుక్కుంటున్నారా? వేసుకొని వస్తా. సర్లే, ఇక్కడే ఉంటా, త్వరగా వచ్చి. అలాగే. ఎవడీడు నన్ను అలాగే చూస్తున్నాడు? కొమ్మతీసి నన్ను భయపడదామని చూస్తున్నాడా ఏంటి? రే, నేను భయపడను రా. నేను కూడా ఇంటి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తా, ఏం పీకుతాడో చూద్దాం. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. కొంచెం కుట్టికి తీసుకురా. ఏంటమ్మా పెద్దగా తీసుకొని సాగుకొడతా ఉంటావు? కాసేపు కూడా ప్రశాంతంగా ఉండేవా? నేను వెళ్ళ ఏం చేసుకుంటావు చేసుకో. అమ్మా, ఏంటమ్మా సైలెంట్గా ఉన్నావు? ఏం మాట్లాడట్లేదు? అమ్మా, ఏంటలా చూస్తున్నావు? ఏమైంది? అమ్మా, అలా చూడమాకమ్మా, భయం వేస్తుంది. అమ్మా, ఏదో ఒకటి మాట్లాడమ్మా. ఎందుకమ్మా సైలెంట్గా ఉన్నావు? అమ్మా, నీకు దండం పెడితే ఏదో ఒకటి మాట్లాడమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా, ఏదో ఒకటి చెప్పమ్మా. అమ్మా, అమ్మా, తీసుకొస్తావా తీసుకురావా? తీసుకొస్తా. అమ్మా, జర్రు ఉంటే చచ్చిపోతుంటా. అరే మామ, అమ్మని చూడరా, చాలా కామెడీగా ఉంది. చూడు మావా, ఇతరుల లోపాలను చూసి ఎగతాళి చేయడం మంచిది కాదు. వాళ్ళ స్థానంలో నువ్వుంటే ఎంత బాధపడతావో ఆలోచించు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవరిని బాధ పెట్టే హక్కు మనకి లేదు. సారీ, సప్లీల్లో ఎలాగోలా పాస్ అయిపోవాలి. ఏంటిదే? యాప్లిస్ నా మీద పడిందా? ఇది పైకి కూడా వెళ్ళొచ్చుగా, కింద ఎందుకు పడింది? ఏదో ఉంది, ఖచ్చితంగా కనిపెట్టాలి. వామ్మో, ఈ దొంగ కొడుకులు వచ్చేసారు. ఇప్పుడు ఈ యాప్లిస్ కానీ చూస్తే ఖచ్చితంగా లాక్కొని తినేస్తారు. వాళ్ళు ఇక్కడికి రాకముందు నేను దీన్ని తినేయాలి.
ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, కొంచెం మీ ఫోన్ ఇస్తారా? ఒక కాల్ చేసుకుని ఇస్తాను. తీసుకోండి. థ్యాంక్ యూ. హలో, నేను రానా? డబ్బులు ఎప్పుడు ఇస్తావురా నువ్వు? నీ అబ్బాయి నీకు కావాల్సినప్పుడు నేను ఇస్తే, నేను అడిగినప్పుడు ఎందుకు ఇవ్వవురా? అదంతా కాదు, ఇప్పుడు నా డబ్బులు ఇస్తావా ఇవ్వవా? మెంటల్ ఎక్కిస్తావేంట్రా? అది కాదురా, నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఇవ్వాలి కదా, మంచి పద్ధతేనా అది? ఏంట్రా అది? నా ఫోన్తో మాట్లాడేటప్పుడు ఏమో సీరియస్ గా మాట్లాడి, నీ ఫోన్తో మాట్లాడేటప్పుడు కూల్ గా మాట్లాడుతున్నావు. నమస్కారం అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే బాబు, కూర్చో కూర్చో. అమ్మ నాన్న బాగున్నారా? బానే ఉన్నారు అంకుల్. ఏమొద్దా ఆంటీ? బాబు, మీ ఇంట్లో ఎలా ఉంటావో అలాగే ఉండు. ఇది కూడా నీ ఇల్లే అనుకో, అస్సలు మొహమాట పడ మాకు. అవును బాబు, వంకాయ కూర చేసి కొంచెం అన్నం తింటావా? ఏంటండి పెద్దగా వంకాయ కూర చేస్తావు? వెళ్ళి చికెన్ ఉండు. అంకుల్, ఒక 20,000 ఇవ్వు, ఫ్రెండ్స్ తో కలిసి గోవా ట్రిప్కి వెళ్ళాలి. ఇవ్వకపోతే గోల గోల చేస్తా. బాబు, ఇది పరాయి వాళ్ళ ఇల్లు అనుకుని కొంచెం మొహమాట పడవా? అరే మామ, ఇప్పుడు చూడు రింగ్ ఎలా వదులుతాను. చేసావా? అది రింగులా లేదు, బొంగులా ఉంది. అసలైన రింగ్ ఎలా వదలాలో నేను చూపిస్తాను చూడు. నానా, భలే వదిలే మామ రింగు. బేబీ, ఒక్క హగ్గివ్వా? కానీ నేను ఒప్పుకుంటా. బేబీ, ఒక్క కిస్ ఇవ్వా? కానీ నేను ఒప్పుకుంటా. బేబీ, ఓయోకి వెళ్దామా? కానీ నేను ఒప్పుకుంటా. బేబీ, మనం పెళ్లి చేసుకుందాం. కానీ నువ్వు ఒప్పుకుంటావు. అమ్మా పింకీ, దాన్ని గుర్తుపట్టావా? అదే అమ్మా, మా ఫ్రెండ్ ప్రకాష్ వాళ్ళ అబ్బాయి. అదే అమ్మా, చిన్నప్పుడు మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు కదా. అదే అమ్మా, మీరిద్దరు కలిసి స్కూల్ కూడా వెళ్ళేవాళ్ళు. అదే అమ్మా. అలా చెప్తే ఎలా గుర్తుపట్టింది? నేను చెప్తాగా. అదే పింకీ, నేను నీకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాను. అదే పింకీ, మన ఇద్దరం అమ్మా నాన్న ఆట కూడా ఆడుతున్నాం. అదే పింకీ, నేను నీకు రోజు ఇలా ముద్దు పెట్టేవాడిని.